తెలంగాణ రాజకీయాల్లో డైలాగ్ల వార్ పీక్స్ కి చేరుకుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో నిరంతరం సినీ స్టార్లతో తిరుగుతూ సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేసిన కేటీఆర్ కు సినిమా మాటలు తప్ప ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయంటూ చామల తనదైన శైలిలో ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన షోలే సినిమాలు కాదని అదొక హౌలే సినిమా అంటూ విమర్శించారు. మళ్లీ మీ పాత బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయాలన్నా లేదా థియేటర్లలో రిలీజ్ చేయాలన్నా ముందు ప్రజల మీద ప్రేమ ఉండాలంటూ సూచన చేశారు. మీకు ప్రజల జీవితాలు ఇవన్నీ సినిమాల మాదిరి కనపడుతున్నాయా? మీ 10 సంవత్సరాల పాలన బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఏంది? అప్పుల రాష్ట్రంగా అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దిశగా నడిపించి ఒక ఫ్లాప్ రాజకీయం చేసినారు. మీరు కోలుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. మీరేమనుకుంటారు? మేము ఏమంటారు, వెనుకట ఏదో షోలే సినిమా లెక్క మేము చాలా రోజులు నడిపినాం అనుకుంటారు. నువ్వు షోలే సినిమా నడపలే, హౌలాగాన్ సినిమా నడిపినావు. నడిపి మొత్తం ఏం చేసిర్రు? రాష్ట్రాన్ని దోసుకొని దాచుకుర్రు మీరు. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి 2.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మీరు మళ్ళీ మీ బ్లాక్ బస్టర్ మూవీని రిలీజ్ చేయాలన్నా, ఈ రాష్ట్రంలో రీమేక్ చేయాలన్నా, లేకపోతే పార్ట్ 2 తీయాలన్నా మీకు కొద్దిగా ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజా జీవితాలు సినిమాలు కావు, ప్రజా జీవితాలు వాస్తవాలు. గతంలో మీరు ఎప్పుడు సినిమాలే చూసుకుంటూ సినిమా స్టార్లతోటే తిరిగితే మీకు సినిమానే అనిపిస్తుంది ప్రపంచం. అందుకే ఏ సభలో చూసినా మీరు సినిమా ఫ్లాపు, ఇంటర్వెల్ దాకైంది, ఈ ఇంటర్వెల్ తర్వాత చూపిస్తాం, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది, నీకు ఇంకేమేమి గుర్తుకొస్తున్నాయో మాకేం తెలుసు. కాబట్టి కేటీఆర్ గారు, మీరు ఒక బాధ్యత గల ఎక్స్ మినిస్టరు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, రానున్న రోజులలో ఏదో నాయకుని కావాలని తాతాలాడుతున్నావు. జర మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల గురించి అర్థం చేసుకొని మాట్లాడు. హైడ్రా ఏం చేస్తుంది అని ప్రజల్ని రెచ్చగొట్టి మేము వచ్చినాక మళ్ళీ మీకు నాలాల మీద ఇల్లులు కట్టడానికి పర్మిషన్లు ఇస్తాం, ఇష్టానుసారంగా మీరు ఏమైనా కట్టుకోవచ్చు అని చెప్పి రెచ్చగొట్టే